తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీకేంటమ్మా బాబు పాప? పాప తెలంగాణ సార్ మాది. అమ్మో, తెలంగాణ నుంచి వచ్చారా మీరు? 2 years అవుతుంది సార్ వచ్చి. ఇప్పుడు బాగా మాట్లాడుతుంది సార్ పాప. ఓకే, బాగా మాట్లాడుతుంది. వినపట్టం కూడా వినపడుతుంది సార్. హియరింగ్ ఇస్ పెట్టాను సార్. ఓకే, ఇప్పుడు బాగా వినపడుతుంది సార్. బాగా మాట్లాడుతుంది. సూపర్. మీ ఇంకా ఎలా అనిపించింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రాజమండ్రి సైడ్ నుంచి వచ్చాం. రాజమండ్రి దగ్గర నుంచి వచ్చారా? సో వాళ్ళు ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ అంత ఇచ్చారు వాళ్ళే? వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు సార్, కానీ మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము బయట రూమ్ తీసుకుని ఉంటున్నాం సార్. డేస్ కల్లా సెట్ అయ్యి వస్తాము. పాప ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. మీ బాబా పాప? బాబు. ఎలా ఉన్నాడు ఇప్పుడు? బాగున్నాడు సార్. ఏజ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1.5 years వచ్చాడు సార్. 3 సంవత్సరాలు ఎందుకు? ఏంటి బాబుకి ఓన్లీ వినిపించడం ఒకటి అదొకటి లాస్? అంటే బాబుకు 1 year అప్పుడు మేము కూడా చూసుకున్నాము, వినలేదు. అంటే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మిషన్స్ పెట్టుకొని పోతూ ఉంటే మా అత్త చూసి అడిగితే శ్రవణం స్కూల్ ఉంది, మాటలు రాని పిల్లలకి మాటలు నేర్పిస్తారంట అని చెప్పారు. మేము కాకినాడకి వెళ్ళి ఇంప్లాంట్ చేసుకోవాలనుకున్నాము. మళ్ళీ స్కూల్కి వచ్చాక వసంత మేడం బాగా చెప్పారు ఇంప్లాంట్ వద్దమ్మా అని. ఇంకా అప్పుడు ఇట్లా ఈ స్కూల్లో జాయిన్ అయినాం సార్. అప్పటి నుంచి రోజు వస్తున్నాం. సో ఎటువంటి ఆపరేషన్ లో ఎటువంటిది ఏమీ లేకుండా మాట్లాడేస్తారు. సూపర్. నిజంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలలో వాళ్ళు ప్రవేశపెట్టిన వాటిల్లో ఇది కూడా చాలా గొప్పది. పిల్లల్ని 5 సంవత్సరాల లోపు ఐడెంటిఫై చేస్తే మంచిది కదమ్మా. తర్వాత చేస్తే కష్టం. 3 years లోపు ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే అంత మంచిగా ఉంటుంది. ఓకే. కొంచెం ఏజ్ ఒక 5 years అట్లా దాటిపోతే మళ్ళీ వాళ్ళు రాదు, వాళ్ళకి ఎంత చెప్పినా. సో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరైనా రావచ్చు? ఎవరైనా రాస్తారు. ఓకే. సో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న పిల్లలు ఎవరైనా కానీ చిన్న పిల్లలప్పుడు అంటే 5 years బిలో మీరు ఐడెంటిఫై చేసుకొని శ్రవణం టీటీడీ వాళ్ళది ఇది కూడా. సో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన ఆశీస్సులతో హార్ట్ ఆపరేషన్స్ బిఫోర్ మనం కవర్ చేసామని చాలా గొప్ప కార్యక్రమం అది. అలాంటి వాటిల్లో మళ్ళీ శ్రవణం కూడా చిన్నపిల్లలకి వినపట్టలేదు, మాట్లాడలేదు అని రకరకాలుగా పేరెంట్స్ మనమే డాక్టర్ అయ్యి మనమే చెప్తాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మా ఓడిది జీవితం వింతే అని. అలా ఏం కాదు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. నా కొడుకు అమ్మ అని పిలుస్తాడో లేదా అని ఒక తల్లి ఆవేదన. నా కూతురు కనీసం జీవితంలో అంటే ఒక బిడ్డ ఆడపిల్ల పుడితే ఎన్నో ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటేనే సరిగా పెళ్లి కాలేదు అవి ఇవి అంటారు. ఇలాంటి ఆడపిల్లలను పెంచడం ఎలా అనే బాధ ఒక తల్లికి ఉంటుంది. అలాంటిది శ్రవణం వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలు వితిన్ 1 year 2 years లోనే మాట్లాడటం, వినపడటం, అన్నీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయించడం. 5 years వచ్చేలోపు పిల్లలు యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా ఉన్నామో, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే మళ్ళీ వాళ్ళు కూడా ఉండేలాగా లెవెల్స్ అని ఉంటాయి. లెవెల్ కి వీక్లీ అంతా మాకు అబ్జర్వేషన్ చేసి చెప్పి ఇలా చెప్పాలి అని వాళ్ళు మేడమ్స్ కూడా బాగా చెప్పారు. ఇలా చెప్పాలి, సేమ్ మదర్ మేము ఎంత ఓపిక ఉంటారో వాళ్ళు కూడా అంతే ఓపిక. మాకు కూడా మీరు ఓపిక ఉంటేనే పిల్లలకి బాగా వస్తుంది అని చెప్పి బాగా చెప్తారు. తల్లిదండ్రులు కదా కొంచెం మీ పేషెన్స్ లెవెల్స్ తగ్గించుకుంటారు కదా, అందుకని అప్పుడు బాగుంటుంది. సో మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అంటే చూడాలని ఆనందం నాకు కూడా. వెళ్దామండి ప్లీజ్. ఏ క్లాస్? భాను గారు నమస్తే. గుడ్ బాయ్. నీ పేరేమి? హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్. నమస్తే. గోవిందా. గోవింద నీ ఫ్రెండ్కి ఇవ్వు, నీ ఫ్రెండ్కి ఇవ్వు. కమ్ దా, ఇక్కడికి రా, అడి తిరుగు. సో పిల్లలందరికీ ఎవ్రీడే గోవింద నామాలు పెడతారు కదా. సూపర్. గోవింద. శ్రేయా నువ్వు చెప్పు. గోవింద. వావ్, కదా ఎంత హ్యాపీగా ఉందో. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నిజంగా హార్ట్ టచింగ్. వాళ్ళు చేసిన కార్యక్రమాలలో ఇది కూడా నిజంగా చాలా చాలా హ్యాపీనెస్. ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తినిచ్చే మంచి కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు టీటీడీ ద్వారా, భాను ప్రకాష్ గారి ద్వారా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను, కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశాను.
కానీ సంతృప్తిని ఇస్తుంది. కానీ ఇది ఎలా అంటే ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇలా గుర్తులు ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న టీటీడీ వారు కావచ్చు, ఇన్ని మంచి కార్యక్రమాలు ముందుండి నడిపించడంలో ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా వాటిని దగ్గరుండి చూసుకునే ఇలాంటి బాలన్న లాంటి వాళ్ళు, అంటే పిల్లల కోసం సొసైటీ గురించి ఆలోచిస్తూ టీటీడీకి సంబంధించి చాలా కార్యక్రమాలు ఇంకా చేయొచ్చు, ఫండ్ ఉంది, అండ్ ఎందుకు చేయకూడదు అనేది ఒక చిన్న ఒక గ్యాప్ మాత్రమే ఉంటుంది. అలాంటి గ్యాప్లు ఫుల్ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది క్లియర్గా. శ్రవణకి సంబంధించి ఇదంతా కూడా టీటీడీ వాళ్ళే దీన్ని రన్ చేస్తున్నారు. బిఫోర్ చెన్నైకి సంబంధించిన ఒక సంస్థ ద్వారా నడుస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు టేక్ ఓవర్ చేసి సరిగా లేదు వసతులు అని చెప్పేసి వీళ్ళు తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అవునా? ఓకే. ఏం యాక్టివిటీ మా ఇది? చెప్పండి. యశ్వంత్, ఏమిది? ఇసుక ఏమి రంగులో ఉంది? తాకితే ఎలా ఉంది? ఇసుక ఎలా ఉంది? ఎలా ఉంది? బరుకుగా అని. ఏమిది? మంచివా? ఇవేమివి? రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఏమిది? ఏమి తెచ్చింది ప్రశ్న? ఏమిది? బకెట్. బకెట్ ఏమి రంగులో ఉంది? ఏమి రంగులో ఉంది? బ్లూ. తాకి చూడు ఎలా ఉన్నాయి నీళ్ళు. చల్లగా ఉన్నాయా? ఇదేమిది? ఏమిది? బకెట్ తెచ్చింది. ఇప్పుడు పొడిగా ఉంది కదా ఇసుక, నీళ్లు పోసి కలుపుతుంది చూడు. ఏమిది? ఇసుక. కలుపు కలుపు కలుపు, నువ్వు కలుపు. గుడ్. కలుపు కలుపు. నేను కలిపాను కదా, ప్రశ్న కలిపినా అట్లా కలుపు. అచ్చు ఇవ్వు. నక్షత్రం అచ్చు. ఏమిది? మంచబ్బా. ఏమి రంగులో ఉంది? ఆరెంజ్. వావ్. అచ్చువి నింపు. ఇదిగో ఇలా నింపు, ఇలా నింపు. ఇస్తాను ఇస్తాను. ఇదేమి వచ్చు? యశ్వంత్, ఇక్కడ నీళ్ళు పోస్తావా? సో పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే పదాలు పలకటం వాట్స్ ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. వీళ్ళకి వచ్చినప్పుడు అసలు వాట్స్ రావు కదండి. ఏం తెలియదు. పునర్జన్మ. పునర్జన్మ. ప్రతిరోజు ఒక పాట సార్, ప్రతిరోజు ఒక పాట. మీకా? ఖమ్మం నుంచి వచ్చారు మీరు? తెలంగాణ ఖమ్మం. ఎలా తెలుసుకున్నారు ఇక్కడ? నాకు తెలియదు. ఎవరిలో ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకొని వచ్చి ఉందని చెప్పారు. చెప్తే వచ్చి చూసుకొని అడిగినా రమ్మన్నారు. వద్దు, నాకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మా భార్యకి మాటలు రావు. నా కూతురు మైండ్ బాగా. అయ్యో. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఒక ఇద్దరు పెట్టా. ఒక అమ్మ 1 నెల ఉంది, ఒక అమ్మ 20 రోజులు ఉంది. ఉండనన్నారు. అంటే చెప్తే నువ్వు వచ్చి ఉండండి, వచ్చి చెప్పుకోండి అని అంటే 4 ఏళ్ళు ఉండబెట్టి ఇక్కడ 4 సంవత్సరాలు అయింది పిల్లల్ని పెట్టుకోండి. పాప బాబు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. బాబు ఇంటిగ్రేట్ అయ్యిండు నిరుడు ఏళ్ళ నుంచే. బయట స్కూల్ చదువుతాను. పాప ఇప్పుడు వెళ్ళనే ఉంది. 1 సంవత్సరం ఉంది పిల్లలకి. ఓకే. ముందు సంవత్సరం అయిపోద్ది. పిల్లల గురించి అందరిని వదిలేసి ఖమ్మం నుంచి వచ్చారు. ఎవరు లేరు మాకు లేక నేనే ఉండాల్సి వచ్చింది. ఉంటాను. సూపర్. పెద్ద అయినా చదువు రాక చాలా ఇబ్బంది పడుతుంది. చదువు రాదు సార్ నాకు. చాలా ప్రాబ్లం. చదువు ఉండాలి. ఇక్కడ ఉండాలంటే పిల్లలతో చదువు వచ్చి ఉండాలి. కానీ లేదు నాకు. ఎట్లా తిప్పలవాడి ఎదగాడికి వచ్చింది. పిల్లలు బాగున్నారు కదా ఇప్పుడు? బాగున్నారు, హ్యాపీ. తాత అమ్మమ్మ అమ్మ అంటారు, రాస్తారు. మీ కళ్ళల్లో కనపడుతుంది. నేర్పిస్తారు. మా మేడాలు చదువు నేర్పిస్తారు. బాగా రాని వాళ్ళకి మంచిగా చెప్పి టీచర్ నుంచి చెప్తారు. ఆ వాడేళ్ళు అందరూ మంచి వాళ్ళే. ఆ భగవంతుడు దగ్గర ఈ జీవితాన్ని నా పిల్లలకి మంచి జీవితం రాదు. ఏడో మాకు మంచిగా ఉన్నారు ఇప్పుడు. హ్యాపీ సార్. వెంకటేశ్వర అంతే, అందరినీ ఆయనే గోవిందుడే. మన స్టేట్లే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చారు. మరి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా మేడం అని అడిగాను. ఏం చెప్పారండి? మా పిల్లలు మాట్లాడితే చాలు, తర్వాత మేము మా భాష నేర్పించుకుంటాం, పిల్లలు అమ్మ అంటే చాలు అని ఇక్కడికి వచ్చారు.
వీళ్ళందరూ చాలా వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉన్నారా? తమిళియన్స్ కూడా ఉన్నారా? కన్నడ వాళ్ళు మరి తమిళ వాళ్ళు ఎవరున్నారు? సో వీళ్ళందరికి కూడా రూమ్స్ ఇక్కడే బ్యాక్ సైడ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఫుడ్ ఇక్కడే ఫ్రీ. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా కావచ్చు. శ్రవణం టీటీడీ వాళ్ళు నిజంగా చాలా గొప్పగా తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అనమాట. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడే ఐడెంటిఫై చేసి 5 ఇయర్స్ లోపు అమ్మ మీరు చెప్పండి ఒకసారి ఇంకా మంచిది. 5 ఇయర్స్ లోపల ఉంటే 1 సంవత్సరం పైన అంటే 0 ఏజ్ నుంచి 5 సంవత్సరాల లోపు సార్ ఉండాలి. అప్పుడు బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే పుట్టిన బిడ్డ వెంటనే ఇప్పుడు మనకు హాస్పిటల్లో అంతా కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారు సార్. ఆ విధంగా హాస్పిటల్లోనే వాళ్ళు చూసి ఐడెంటిఫై చేయగలిగితే వెంటనే ఒక 1 ఇయర్ లోపల ఇక్కడికి వచ్చి తీసుకొస్తే మంచిగా పిల్లలు మంచిగా చదువుకొని బయట స్కూల్లో నార్మల్ స్కూల్లో మనం నార్మల్ పిల్లలు ఏ విధంగా చదువుతారో ఆ విధంగా పిల్లలు చదువుకుంటారు. 4-5 years లో ఖచ్చితంగా నేర్చుకుంటారు. అక్కడ మిగతా స్కూల్లో కూడా వెళ్తారు. ఇక్కడ చదువుకున్న పిల్లలే సార్ దాదాపు ఐఐటి చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు గ్రేట్ అమ్మా. ఈ మధ్య రీసెంట్ గా నేను డిఓ గారు అక్కడికి సార్ కోడూరు కదా సార్ అది మనం వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఒక స్కూల్ ఉంది సార్. వాళ్ళు సన్ రైజ్ అనేది లోపం కాదు, మనం ఐడెంటిఫై చేయకపోవడం మన లోపం. అవును సార్, అది రావటం వాళ్ళ లోపం కాదు. అక్కడ ఒక అమ్మాయి ఉంది సార్, మన శ్రవణం నుంచి వెళ్ళిన అమ్మాయి. ఇప్పుడు ఇద్దరేమో 2nd క్లాస్ చదువుతున్నారు సార్. మిగతా పిల్లలు 40 మంది పిల్లలు ఉంటే వాళ్ళల్లో వీళ్ళు కూర్చొని వాళ్ళలాగా వీళ్ళు కూడా చదువుతున్నారు సార్. అక్కడ కార్పొరేట్ లెవెల్ మీరంతా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? తెలుగు వాళ్ళేనంతా? తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు కూడా ఉన్నారా? మీ భాష వాళ్ళు వాళ్ళ భాష మీరు నేర్చుకుంటున్నారా? నమస్తే అమ్మా. సో ఎక్కడ దూరం నుంచి వచ్చారా? బాగా మీది తాడిపత్ర? ఓకే. బాబా పాప? బాబు సార్ మేము 3.5 అవుతాను సార్. ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది సార్. ఇక్కడికి రాకముందు మా బాబుకి ఏవి వచ్చేవి కాదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాగా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి సార్. ఫుడ్ అంతా బాగుంది సార్. మాకు అమ్మ అనిపించుకోవడం మాకు చాలా ఆనందంగా, అసలు చెప్పలేము సార్, మేము మాటల్లో కూడా చెప్పలేము. అప్పుడప్పుడు ఊరు వెళ్ళేస్తుంటారా? వెళ్తాం సార్, పెన్షన్ కి వెళ్ళేసి వస్తాం సార్. అవునా? ఓకే ఓకే. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది పశ్చిమ గోదావరి సార్, ఏలూరు దగ్గర జంగారెడ్డిగూడెం. నా పేరు ప్రజ్ఞేశ్వరి దేవి, పాప పేరు సహస్ర. తనకి భయపడితే ఈ ప్రాబ్లం వచ్చింది సార్. కానీ తను అసలు వినపడదు అనేది నాకు తెలియలేదు. అక్క ఐడెంటిఫై చేసింది. తర్వాత 1.5 yearలో మేము టెస్ట్ చేయించాం. అప్పుడు కరోనా సార్. కరెక్ట్గా 1 year లేట్ చేసాం సార్ ఇక్కడికి రావడానికి. వచ్చిన తర్వాత కూడా తన పేరు తనకు తెలియస్తారు అసలు. అంటే సహస్ర అని పేరు పెట్టేసాం మేము, కానీ తన పేరు తనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరింగ్ ఎయిడ్స్ పెట్టాం సార్. స్టార్టింగ్ పెట్టాక వెంటనే సహస్ర అని పిలవగానే వెనక్కి తిరిగి చూసింది. అదొక మిరకల్ సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చాం కదా సార్, అంటే హస్బెండ్ని అదే ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఉండడం కూడా. చదువుకున్నాను, నేను స్పోర్ట్స్ గర్ల్ని. అలా అని ఎప్పుడు బయటలేము సార్. గేమ్స్కి వెళ్తాం మేడమ్స్తో పాటు, అందరితో పాటు వెళ్ళి వచ్చేసేదాన్ని. అలాంటిది పిల్లలు పుట్టాక మళ్ళీ హస్బెండ్ని, నాకు పెద్ద పాప సార్ 3 years. అప్పుడు తనకి 4th year సార్, తినకి 3 years వచ్చాయి. తనని అక్కడ వదిలేసి మళ్ళీ హస్బెండ్ ఒక చోట సార్, పాప ఒక చోట, మేమిద్దరం ఒక చోట. వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చామా అంటే, ఇక్కడికి వచ్చాక మనకి ఏమనిపిస్తుంది సార్, అయ్యో ఇంత దూరం వచ్చాం, మనం అనాథులమా అనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ అందరూ పేరెంట్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, వార్డెన్ మేడమ్స్ ఏంటి, అసలు గోవిందుడు సార్ అసలు ఏ భయం ఉండదు సార్. నైట్ టైం లేచినా వాష్రూమ్కి వెళ్ళాలన్నా అసలు ఇంత భయం కూడా లేకుండా చాలా ధైర్యంగా ఇక్కడికి వచ్చా చాలా నేర్చుకున్నాం సార్. అసలు ఏంటంటే ఈ పిల్లలతో ఎలా ఫేస్ చేయాలి, అసలు బయటికి వెళ్తే మేము బతకగలమా అనే స్టేజ్లో ఉన్న వాళ్ళం ఇప్పుడు బయటికి వెళ్తే భయం లేదు సార్. నిజంగా గోవిందా అనుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది అని నిజంగా చూపించిన ఆ వెంకటేశ్వర స్వామికి, అంటే నేనున్నంతకాలం ఆయనకి తలుచుకొని క్షణం అంటూ ఉండదు. అమ్మ అని పిలుస్తుందా ఇప్పుడు బాప? అమ్మాయిని సార్. సహస్ర మాట్లాడిందా సార్ మీకు? నిజంగా సార్ ఇది మిరాకిల్ అని మీరు నమ్ముతారో లేదా సార్. 110 సార్. ఒక చెవి అసలు ఇంకా వినబడదు, వేస్ట్. తను నెరవే లేదు, తనకు ఆపరేషన్ పడినా ఒక చెవే వినబడవచ్చు, మీకు ఏమీ మాట్లాడదు అని అనేసారు సార్ డాక్టర్స్.
మీరు అప్పుడు ఏమంటారు సార్? ఒక పేరెంట్ గా ఉండి మనం ఏం ఫేస్ చేస్తాం? అసలు ఒక రాత్రి కూడా నిద్రపోయింది లేదు సార్. నిజంగా నాకు పిల్లలు పుట్టిన కాడి నుంచి నిద్రపోయిన క్షణం లేదు సార్. కానీ నిజంగా సార్ మీరు నమ్ముతారో లేదా, ఈ పేరెంట్స్ అయినా సార్ ఇక్కడికి వచ్చామంటే ఏ రోజు బాధపడలేదు సార్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో అందరం కలిసి నవ్వుకొని మాట్లాడుకున్నామే తప్ప ఇక్కడికి వచ్చే సార్ మనస్ఫూర్తిగా నిద్రపోయింది ఇక్కడికే సార్. ఈ తిరుపతి ఎప్పుడు ఈ శ్రవణం స్కూల్ ఇంకా వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. మా అలాంటి తల్లులకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలి. మా పిల్లల్లాగా ఇంకా మరొక చాలా మంది పిల్లలకి ఈ మాటలు రప్పించాలి. మీ ఆనందం అర్థమైపోతుంది. సో మీ అందరు చాలా హ్యాపీగా ఉన్నారమ్మా? ఓకే, అందరికి మంచి. సో మచ్ సార్. సో ఫుడ్ కూడా మంచిగా ఉందా? అందరి కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయి. సార్ మేము అడిగిన వెంటనే ప్రతిదీ ఏంటంటే స్పాన్సర్ వెంటనే స్పందించారు. స్నాక్స్ లేవంటే స్నాక్స్ వెంటనే. మాకు చలిగా ఉంది, మా పిల్లలకి బెడ్ సార్ అని అడగగానే బెడ్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా బెడ్ కూడా పంపించారు సార్. మేమే మంచాలు వద్దు సార్ పిల్లలు పడిపోతారేమో అని చెప్పాం కానీ సార్ వాళ్ళు వెంటనే సార్ స్నాక్స్ వెంటనే. సో ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉంటారమ్మా? మాకు హార్లిక్స్ కూడా సార్. హార్లిక్స్ సో హాస్టల్లో ఉన్నట్టుందా, మీ ఇంట్లో ఉన్నట్టే ఉందా? అవునా, అందరూ హాలిడేస్ కి వెళ్తారా? సో రేపు సంక్రాంతికి మీ పిల్లలు ఊరు తీసుకెళ్ళిపోతారు. పిల్లలు ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే చుట్టుపక్కల చుట్టాలు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటమ్మా? ఓకే ఓకే. ఏ ఊరు మీదే? ఊరు అనంతపురం. మీది రాజమండ్రి. మీది ఒంగోలు. మీదమ్మా? మీది బాబా. మీది మీదమ్మా? తెలంగాణ. మీదమ్మా? పలమనేరు. ఓకే. సో మీది? రాయచోటి. సో ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ కళలో ఆనందం చూడండి. వాళ్ళ పిల్లలు అమ్మ అని పిలిచి ఇప్పుడు హాలిడేస్కి అంతే కదా, హాస్టల్ నుంచి వెళ్ళినట్టే కదా. సో మీ పిల్లలు కూడా ఇక్కడ ఉండి ఏదో నేర్చుకుంటున్నారని మీరు ఫీల్ అవ్వద్దు. మీ పిల్లలు స్కూల్లో ఉన్నారు అంతే, చదువుకుంటున్నారు. ఇప్పుడు హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేసిన ఫెస్టివల్స్ కి కదా ఇంటికి వచ్చేది, దసరాకి, సంక్రాంతికి. 4 రోజులు ఇంటి దగ్గర ఉంటే అమ్మ శ్రవణం తిరుపతికి వెళ్దాం అమ్మ అంటారు సార్. అవునా? ఓ సూపర్. కన్నడ. నిజంగా కన్నడ వాళ్ళు కూడా వచ్చారు. గ్రేట్ అసలుకి. ఇంకా ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చారు? తమిళ వాళ్ళు కూడా. ఓకే ఓకే. హ్యాపీగా ఉంది ఇప్పుడు మీకు? మీ బాబా పాప తెలుగు నేర్చుకుంటుందా బాగా? అవునా? ఓకే ఓకే. కన్నడ రాపోయినా పర్వాలేదు, ఫస్ట్ మాట్లాడితే బాగుండు. సూపర్. అవునా? సూపర్. సో నో, అసలు ఏ భాష ఎక్కడి నుంచి వచ్చారో ఏం లేదు. పిల్లలకి ప్రాబ్లం ఉందంటే శ్రవణం దగ్గరికి రండి అంతే. ఇది ఒక్కటే అంతే. ఇంటి దగ్గర ఉంటే హీరింగ్ ఎయిడ్స్ పెట్టినప్పుడు పలికే వాళ్ళు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరింగ్ ఎయిడ్స్ పెట్టకుండా కూడా పేరు పెట్టి పిలిచినా కూడా పలుకుతారు సార్ ఇక్కడికి వస్తే పిల్లలు. అవునా? అవును సార్. సూపర్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. సో అందరూ సంక్రాంతికి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. సో మీ పిల్లలు ఇంటికాడ నాయనమ్మ, తాతయ్య, మామ, బాబాయ్ అందరూ అంటున్నారు. సూపర్. అవునా? తల్లిదండ్రులకు దాంట్లోనే ఆనందం ఉంటుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ట్యూబ్ లైట్ లాగా వెళ్ళిపోతున్నాయి అందరి ఫేస్లో. సో ఇంత హ్యాపీగా ఉండండి. సో మీ ద్వారా చాలా మంది తల్లిదండ్రులకు కూడా ఇది ఒక మెసేజ్ అన్నమాట. సో పిల్లల లైఫ్ అక్కడితో ఆగిపోదు, అంతే కదా. ఎవరు చెప్పలేదు, మేము ఫోన్ లో చూసి మేము ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అని చెప్పారు. మేము ఫోన్ ద్వారానే మాకు రీసెంట్ గా తెలుసు. సుమన్ టీవీ ద్వారా కొన్ని లక్షలు కోట్ల మందికి వెళ్తుంది చూడండి. ఓకేనా? చూస్తారు నా ప్రోగ్రామ్స్ అందరూ? థ్యాంక్ యూ. ఇంకా హాస్టల్లో ఉన్నారు, ఫ్రీగా ఉంటారు కదా. ఈ ప్రోగ్రామ్ రాగానే చూడండి మీదంతా. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ కి ఈ బిల్డింగ్ కాకుండా కొత్త బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. అవునా? కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేశారు. కొత్త బిల్డింగ్ నేనే ప్రపోజల్ పెట్టాను బోర్డులో. కొత్త బిల్డింగ్ విత్ లేటెస్ట్ ఎమ్యూనిటీస్. శ్రవణము, బాలమందిరు, మన డెఫండం 3 కలిపి ఇంటిగ్రేటెడ్ లేటెస్ట్ దీంట్లో బోర్డు ఒప్పుకునింది. ల్యాండ్ సర్వే చేస్తున్నామ్మా. మా టర్మ్ ఇంకో 10 నెలలు ఉంటుంది. 10 నెలలప్పుడు ఫౌండేషన్ వేసి వెళ్ళిపోతాం. సూపర్. లేదా ఇంకా అన్ని ఎమ్యూనిటీస్. నేను బోర్డు మెంబర్ అయినా ఫస్ట్ విజిట్ బాలమందిరు,
శ్రవణమ్మ నాకు ఇష్టమైన ప్రాజెక్టులు టీటీడీలో శ్రవణము, బాలమందిరు, డఫండం. సూపర్. బాలమందిర్ అంటే ఆర్ఫనేజ్ ఉంటుంది సార్, ఆర్ఫన్ పిల్లలు సార్. ఓకే ఓకే ఓకే, చిన్నపిల్లలకి కూడా. చిన్నపిల్లలు అక్కడికి కూడా వస్తారండి. వస్తామ్మా, నెక్స్ట్ విజిట్ పెట్టుకుంటాం. ఇంకేం అవసరం ఉంటే చెప్పండి మాకు. ప్రతిదీ మేము అడిగింది కాదనుకున్న అన్ని ఇచ్చేసారు. ఈరోజు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అన్ని వెంకటేశ్వరమ్మ. గోవిందా చెప్పండి. నువ్వు చెప్పు, గోవిందా చెప్పు. మీ పాప అమ్మా, మీ పాప. ఓకే ఓకే ఒకే ఫ్యామిలీ, ఎవరి దగ్గర ఉంటారు. ఓకే ఓకే అంతే సార్, అత్త. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప కార్యక్రమాలని నాకు తెలిసి భారతదేశంలో బహుశా ఏ స్టేట్లో కూడా జరగదు. మనకున్న గొప్ప వరం ఏంటంటే మన వెంకటేశ్వర స్వామి, ఆయన ద్వారా వచ్చిన ప్రతి ఆదాయాన్ని ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడాలి. ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి, మిగతా దేశాలు అంటే వేరే దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లబ్ధి పొందుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు కూడా వేరే వాళ్ళని కూడా చూడలేదు, అందరిని ఒకేలాగా చూస్తున్నారు. అందరూ భారతదేశం అంటే ఒకే ఒక్క జాతి, అది మానవ జాతి అనేది పూర్తిగా నమ్మారు. కాబట్టి నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా మంచి మంచి కార్యక్రమాలు. అండ్ ఏం చెప్తారు భానుగారు, ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలి, తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. అండ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీటి ద్వారా మళ్ళీ క్యూర్ అయ్యి బయటికి వెళ్ళి యాజ్ యూజువల్గా సమాజంలో బతకాలి. ఒకటి మీరు అక్కడ హార్ట్ కావచ్చు, లేకపోతే శ్రవణం కావచ్చు, ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. చాలామంది తెలియదు, చాలామంది వదిలేస్తుంటారు కూడా. అండ్ ఇది ఇంకా ఎలా డెవలప్ అవ్వచ్చు, దానికి మీరు ఎలాంటి సలహాలు చేస్తున్నారు అసలు? మీరు ఇంతకుముందు చెప్పారు వసుదైక కుటుంబం అని. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్షరాలు అది నిజం చేస్తాం. ఇంతకుముందు మనం చూసాం పద్మావతి చైల్డ్ హాస్పిటల్. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ప్రాణం నిలబెట్టేది ఈరోజు ఆ చిన్నారులకి. రోజులు బిడ్డలు హార్ట్లో ప్రాబ్లం ఉంటే వారికి సర్జరీ చేసి బ్రతికిచ్చారు. వారికి తల్లి తండ్రి వెంకటేశ్వర స్వామి తండ్రి, పద్మావతి అమ్మవారు తల్లి. అందుకనే పద్మావతి అమ్మవారి పేరుతో చైల్డ్ హాస్పిటల్ పెట్టాం. ప్రపంచంలో నేను ఛాలెంజ్ చేస్తాను, ప్రపంచంలో ఏ సేవా సంస్థ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్నట్టు సర్వీస్ ప్రపంచంలో ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే భక్తితో సమర్పించిన కానుకలు. ఇది వెంకటేశ్వర స్వామి డబ్బు కాదు. ఒక్కసారి భక్తులు స్వామివారి మొక్కొని ఇచ్చినటువంటి కానుకలతో స్వామివారు నడిపిస్తున్నాడు ఇవంతా. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మన పద్మావతి హాస్పిటల్ చూస్తే ఇప్పుడు శ్రవణం, పుట్టుకతోనే మాటలు రాని వినపడిన పిల్లలకి అమ్మా నాన్న అని ఇప్పుడు వాళ్ళ తల్లిలు కళ్ళల్లో మీరు కన్నీళ్ళు చూస్తారు. ఎందుకంటే జీవితంలో వారు అమ్మా నాన్న అని కూడా అనలేని పిల్లలు ఈరోజు ఆప్యాయంగా అమ్మా నాన్న అని పిలుస్తూ పెద్ద చదువులు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చెప్పారు ఐఐటి ఇంజనీరింగ్ అంటే ఇవన్నీ భగవంతుడు రాయిస్తున్నాడు, భగవంతుడు చేయిస్తున్నాడు. బ్రహ్మ తప్పు రాసినా సరే వెంకటేశ్వర స్వామిని సరిదిద్ది, అంటే పుట్టుకతోనే ఇవన్నీ లోపాలున్న వెంకటేశ్వర స్వామిని సరిదిద్ది, లేదు సమాజంలో వీరు నా బిడ్డలుగా సమాజానికి ఉపయోగపడతారు, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే దానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. అందుకని వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉంటారు. అతను నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై ఇలాంటి పిల్లల్ని దగ్గర తీర్చుకొని అనేక కార్యక్రమాలు. మీరు శ్రవణంలో నాకైతే ఎంత సంతోషం అంటే, అందుకని దీన్ని ప్రత్యేకంగా మేము ఈ అన్నిటి నూతన భవనాలు నిర్మించాలని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కోరడం జరిగింది. చెప్పిన వెంటనే వారు విజిట్కి రావడం జరిగింది. నాతో పాటు దాదాపు ఇది నేను 3వ 4వ రావడం. చైర్మన్ గారు ఒకసారి వచ్చారు, ఈవో గారి దృష్టికి తీసుకొస్తే ఈవో గారు ఒకసారి వచ్చారు. ఇక్కడ నుండి అవసరాలన్నింటినీ, ముఖ్యంగా ఇక్కడ టీచర్స్, తల్లిదండ్రులకి ఇంట్లో పిల్లల మీద ఎంత శ్రద్ధ ఉందో అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నట్టు టీచర్స్ వారి పిల్లల పట్ల శ్రద్ధగా తమ పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఎదగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వీరందరూ ఇక్కడ ట్రైన్ చేస్తున్నారు. వీరందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఏ చిన్నారైనా సరే ఇలాంటి వినికిడి లోపంతో కానీ మాటలు లేని పిల్లలు
మన శ్రవణం దగ్గరికి తీసుకొని వస్తే, వెంకటేశ్వర స్వామి ఒడిలోకి తీసుకొని వస్తే, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులతో ఎగురుతూ గంతేస్తూ మేము ఇక్కడి నుంచి పంపించగలని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. సో నిజంగా గొప్ప సర్వీస్ చేస్తున్నారు. ఆ పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. అన్నీ వినిపించే వాళ్ళకి, కనిపించే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి కాదు, ఇలాంటి వాళ్ళని మనం క్యూర్ చేసి పంపిస్తే వాళ్ళ జీవితాంతం నాకు తెలిసి మిమ్మల్ని మర్చిపోలేరు. వాళ్ళు ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా శ్రవణం మర్చిపోరు, వెంకటేశ్వర స్వామిని మర్చిపోరు, మిమ్మల్ని మర్చిపోరు. ఇందుకన్నా గొప్ప అదృష్టం ఏది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.